వెల్కమ్ టు A9 టీవీ. హెచ్ఐవీతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సూర్య టవర్స్ వద్ద ఉన్న లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో 10 మంది హెచ్ఐవీ కలిగిన వారికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా హెచ్ఐవీ మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏవై రావు, ఒంగోలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, సెక్రటరీ రాఘవ, సభ్యులు నాగరాజు, పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? వస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత 2 నెలలకు ఒకసారి ఇస్తారా? నెలకి ఇస్తారా? నెలకి తెచ్చుకుంటారు. 5-6 పిల్లలు ఉన్నాయి కానీ వెళ్ళండి. CD4 కౌంట్ చేయించుకుంటున్నారా? బాగానే ఉంటుందా? ఇస్తారా? చదువుతున్నారా? ఎన్నో ర్యాంక్ ఉంది? చదువుతున్నావా? మంచి మార్క్స్ వస్తున్నాయా? గేమ్స్ ఆడుకుంటున్నావా? సార్ ఒకసారి ఓకే. ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా? 2 నెలల నుంచి తీసుకుంటున్నారా? అందరికీ నేను డాక్టర్ ఏడుకొండలరావు, డాక్టర్ ఏవై రావు, అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపల్గా నేను పనిచేస్తున్నాను. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని, ఆ హాస్పిటల్ని రిమ్స్ అనేవాళ్ళు అది వరకు, ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అని అంటున్నారు. నేను 9 months బ్యాక్ ఛార్జ్ తీసుకున్నానండి. ఇవాళ చాలా మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమానికి నేను రావటం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే లక్ష్మీ కోటయ్య మెమోరియల్ ట్రస్ట్ అనమాట. వాళ్ళు ఒక సోషల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ప్రతి నెల కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇలా ప్రతి నెల చేస్తూ ఉంటారు. దాంట్లో నన్ను ఒక గెస్ట్గా పిలిచారండి ఈ కార్యక్రమానికి. అందులో నా మిత్రులు ఉన్నారు, రాఘవ గారు, తర్వాత ప్రేమ గారు నా మిత్రులు అనమాట. ముఖ్యంగా ప్రేమ గారు ఏమో నాకు 10th class దాకా క్లాస్మేట్ నాకు. అలాగే రాఘవ గారు కూడా నాకు మంచి మిత్రుడు. సో వీళ్ళు ఏంటంటే నేను ఆ మీద ఉన్నటువంటి ప్రేమతో, మమకారంతో ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా పిలవటం జరిగింది. సో వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇలాంటి సేవా కార్యక్రమాలకు నన్ను పిలవటానికి. సో నేను ఏంటంటే ప్రిన్సిపల్గా చేస్తున్నాను కదా, నిజంగా ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం అండి. మనకు హెచ్ఐవీతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ వాళ్ళు మెడికేషన్ మీద ఉండి వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్స్ తీసుకుంటూ సర్వైవర్గా ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సో వాళ్ళకి ఇవాళ వాళ్ళకు తోచినట్టుగా ఉడతాభక్తి సహాయంగా
వాళ్ళకి కొంచెము ఏంటంటే ఎచ్చాలు అంటే ఏంటంటే బియ్యం రూపంలో అయితేనేమి, లేకపోతే కందిపప్పు రూపంలో అయితేనేమి, లేకపోతే నూనె రూపంలో అయితేనేమి, లేకపోతే చింతపండు రూపంలో అయితేనేమి ఒక బ్యాగ్ లాగా ఆ బ్యాగ్లో ఇవన్నీ ఉంచి ఒక 10 మంది పేషెంట్స్కి హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఆర్టీ మీద ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. నిజంగా దేవుడు వాళ్ళందరినీ ఈ లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నటువంటి రాఘవ్ గారిని, ప్రేమ్ గారిని, వాళ్ళ బంధుమిత్రులందరికీ నిజంగా ధన్యవాదాలండి, హ్యాట్సప్ అండి. భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా చూడాలి, మంచి మనసుతో చూడాలి. అట్లాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ప్లాంటేషన్ చేయటం కానీ, లేకపోతే బ్లడ్ డొనేట్ చేయటం కానీ, ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే అవయాలు దానం చేయమని చెప్పటంలో క్యాన్వాస్ చేయటం కానీ, అలాగే రకరకాల మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చి, నేను వచ్చిన తర్వాత కూడా 2-3 గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేశాము. మేము ఈ కాలంలో మేము బ్లడ్ కూడా వీళ్ళ ద్వారా బ్లడ్ డొనేటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. సో సదా భగవంతుడు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. సో నన్ను ఈ కార్యక్రమాలు పిలిచినందుకు ఈ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి రాఘవ్ గారికి, అలాగే ప్రేమ్ గారికి, వాళ్ళ బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలండి, ధన్యవాదాలండి. నమస్తే అండి. మేము లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అనే సంస్థ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి మా స్నేహితులు, బంధువులే ఆర్థికంగా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. వీళ్ళు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గవర్నమెంటే ఫ్రీగా వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంది. కానీ వీళ్ళు పౌష్టికాహారం తీసుకోవడం వీళ్ళకి చాలా అవసరం అని చెప్పి తెలియజేయడం వల్ల ఒక 10 మందికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. తర్వాత దాంతోపాటు రకరకాల సేవా కార్యక్రమాలు, ఈ ప్లాంటేషన్ కానీ, కొన్ని అర్ఫన్ హోమ్స్లో వాళ్ళకి అవసరమైన ఇవ్వడం కానీ, తర్వాత ఇట్లా కొన్ని అర్ఫన్ చిల్డ్రన్కి బట్టలు ఇచ్చాము. ఈ కరోనా టైంలో చాలామందికి ఫీడింగ్ ఇచ్చాము. ఇట్లా మా దృష్టికి వచ్చినంతలో మేము చేయగలిగినంత ఆర్థిక సహాయం మా స్నేహితులు, బంధువులతోటి కలుపుకొని అలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరైనా సహకరించాల్సుకున్న వాళ్ళు మా సొసైటీకి ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. మాకు 80G ఉంది. అలా ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ ప్రతి నెల మనం ఈ కార్యక్రమం చేసేటప్పుడు మనం ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసి వాళ్ళ చేతి మీదుగా ఇప్పించి వాళ్ళతో 2 మాటలు వెళ్ళి చెప్పించడం జరుగుతుంది. నాకు 10th క్లాస్లో క్లాస్మేట్ అయిన ఏడుకొండల గారు ఇప్పుడు రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నారు. తను ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది. దానికి ధన్యవాదాలు. ఇలా మంచి యాక్టివిటీస్ని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు తను. అలా అతని ప్రోత్సాహంలో కూడా చాలా కార్యక్రమాలు కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.